పుబ్బా నక్షత్రంలో జన్మించినటువంటి వారే కాకుండా మానసిక అనారోగ్యాలతో బాధపడేటువంటి వారు, సంతానం లేదు అనుకునేటువంటి వారు, అదే ప్రకారంగా దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలతో బాధపడేటువంటి వారు, వివిధ గ్రహ దోషాలు కలిగినటువంటి వారు ఈ హరితీర్థేశ్వర దేవాలయానికి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి పెరినాయకి అమ్మవారి యొక్క సన్నిధానంలో శ్రీచక్రార్చన చేయించుకున్నట్లయితే కనుక, అంటే అక్కడ ఉండేటువంటి శ్రీచక్రానికి కుంకుమార్చన కానీ మన శక్తి మేరకు ఏదైనా సరే ఒక పూజ చేయించుకున్నట్లయితే కనుక ఈ దోషాలన్నీ కూడా తొలగించుకోవడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. పుబ్బా నక్షత్రంలో జన్మించినటువంటి వారు విశేషించి పుబ్బా నక్షత్రం ఉన్నటువంటి రోజున ఈ క్షేత్రాన్ని దర్శనం చేసినట్లయితే కనుక అనంతమైనటువంటి పుణ్యాన్ని కూడా సముపార్జనం చేసుకోగలుగుతారు. ఇక్కడ ఉండేటువంటి స్థానికులకి అమ్మవారు సాక్షాత్తు ఆడబడుచు, స్వామివారు అల్లుడు. అందుకనే చాలా విశేషంగా అనుగ్రహిస్తారట. ఇక్కడ చేసేటువంటి పూజలన్నింటి కూడా పరవశించిపోతూ ఉంటారట. అమ్మవారిని ఎవరైతే ఇక్కడ అర్చన చేస్తారో ముఖ్యంగా వాళ్ళందరికీ కూడా జీవితంలో కోరుకునేటువంటి ఉన్నతంతా కలిగి తీరుతుంది అని చెప్పని స్థల పురాణం తెలియజేస్తోంది. కనుక ఇక్కడికి వెళ్ళి నమస్కారం చేసుకొని అమ్మవారికి కుంకుమార్చన చేయించుకొని మన మనస్సులో ఉన్నటువంటి కోరిక నెరవేరిన తర్వాత తిరిగి మళ్ళా వెళ్ళి స్వామివారికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన చేయించినట్లయితే గనక ఆ హరితీర్థేశ్వరుడు యొక్క పెరినాయకి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనం పొందడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుందని చెప్పని స్థల పురాణం తెలియజేస్తోంది. ఇంత అద్భుతమైనటువంటి ఈ క్షేత్రాన్ని దర్శనం చేసి పుబ్బా నక్షత్రంలో జన్మించినటువంటి వారు తాము కోరుకునేటువంటి సిరి సంపదలను, భోగభాగ్యాలను చక్కగా పొందవచ్చు. అంతేగాక సంతానం లేనటువంటి వారు, దీర్ఘమైనటువంటి అనారోగ్యాలతో బాధపడేటువంటి వారు, మానసిక రుగ్మతలతో బాధపడేటువంటి వారు కూడా ఈ క్షేత్రాన్ని దర్శనం చేసినట్లయితే కనుక ఇవంటి దోషాలన్నీ కూడా పోగొట్టుకోవడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. ఈరోజు మంగళవారం కనుక, మంగళవారం అనగానే మనందరికీ కూడా గుర్తుకు వచ్చేటువంటి దైవం మంగళప్రదమైనటువంటి మూర్తి ఆంజనేయ స్వామి వారు. ఆ ఆంజనేయ స్వామి వారికి రామదూత అని పిలిపించుకుంటే అమితమైనటువంటి సంతోషం కలుగుతుంది. ఎవరైతే శ్రీరామదూతం శిరసా నమామి అంటూ ఆంజనేయ స్వామి వారికి ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారో వారిని వెంటనే స్వామి అనుగ్రహిస్తాడని చెప్పని కూడా మనకి పరాశర సంహిత తెలియజేస్తోంది. అంతటి అద్భుతమైనటువంటి ఆ స్వామివారి యొక్క స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. శ్రీరామదూత యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుదాం. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామదూతం శిరసా నమామి. మకుటరత్నకాంతిమధితమిశ్రం అరుణోదయ రుచిరానన కమలం చలితమకరకుండలగండభాగం నవమణిమయ రసనామధ్య భాగం. శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామదూతం శిరసా నమామి. తరుణరుచిరశుభతరవరహారం సమలంకృత దివ్య స్వర్ణోపవీతం కటితట విలసిత కాంచన చేలం మంజుమంజీరమహిత పదాబ్జం. శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామదూతం శిరసా నమామి. మణిశతనిభ దివ్య ప్రకాశం సకల సద్గుణ బృంద సారపయోధిం దాసముఖాంబోజ దశశత భానుం శ్రిత జన కువలయ సీతమయూఖం. శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామదూతం శిరసా నమామి. రామచంద్రపద రాజీవ మధుపం తరుణాయత దోస్తం భగంభీరం సుగ్రీవ శ్రీరామ సంధాన హేతుం అగ్ని సాక్షికృత అర్కజరామం. శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామదూతం శిరసా నమామి. నివేదిత శ్రీరామ కుశలం
तं रामाङ्गुलीयकरामानिवेद्यम् अतिशय बलदर्प अशोकभङ्गं वज्रायुधघोरवालकराळं श्रीरामदूतं शिरसा नमामि श्रीरामदूतं शिरसा